వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. సామాజిక న్యాయానికి కట్టుబడిన ఛానల్గా మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సామాజిక న్యాయ ఉద్యమానికి అలాగే సౌత్ ఇండియా ఉద్యమానికి మీ ఆర్థిక సహకారాన్ని అందించండి. ఇక విషయానికి వస్తే కుల గణన డేటాతో సంక్షేమం, ఇది వాస్తవం. కుల గణన డేటా లేకుండా, మనం డేటా లేకుండా సంక్షేమానికి సంబంధించిన ఏ పథకం కూడా మనం క్లారిటీగా ముందుకు తీసుకెళ్ళలేము అనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్రపంచమంతా డాటా మీదనే ఆధారపడి ఉంది. కంప్లీట్గా డాటా అనేది ఇవాళ మనకి ఆధారం. మరి చూడండి, కులగణన చేసిన దాని లెక్కల ప్రకారంగా చూసుకుంటే రాష్ట్రంలో 1,15,71,450 గృహాలు ఉన్నాయి. అలాగే 1,12,36,840 కుటుంబాలు 1,00,000 మంది. అంటే గృహాలము 1,00,00,000 మంది. ఒక్కసారి 1,71,71,457 గృహాలు ఉంటే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? మరి కుటుంబాలు కూడా అన్నీ ఉండాలి. ఇంకా గృహాలు అన్నీ ఉన్నప్పుడు కుటుంబాలు కూడా అనే ఉండాలి కదా. మరి అన్ని గృహాలు ఉన్నప్పుడు సో వాళ్ళ దాని ప్రకారం చూసుకుంటే 1,12,36,840 కుటుంబాల నుంచి 3,50,50,759 మంది సర్వేలు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అందులో ఎస్సీలు 61,91,294 మంది, అంటే 17.42%, అంటే దగ్గర 18% ఉన్నారు. అలాగే ఎస్టీలు 30,08,408 మంది, అంటే 10%, అంటే దాదాపు 11% ఉన్నారు. బీసీలు 56 అంటే 2,37,608 మంది ఉన్నారు, అంటే 56.36 బీసీలు ఉన్నారు. సో ఇతర కులాల వారు ఎంతమంది ఉన్నారంటే దీంట్లో వీళ్ళు మైనార్టీలు కూడా చేర్చుకున్నట్టున్నారు. అందుకే ఇతర కులాలు అని చెప్పి అంటున్నాడు. సపరేట్గా మైనార్టీలను ఇవ్వలేదు కాబట్టి, వాళ్ళ బీసీలో సగం మంది, మైనార్టీలు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఇతర కులాల కింద లెక్క ఎక్కువ ఉండాలి కాబట్టి ఆయన మైనార్టీలు కూడా ఇందులో చేర్చాడు, అంటే ఓసీ మైనార్టీలు అన్నాడు. సో బీసీ మైనార్టీలను అందులో చేర్చాడు, ఓసీ మైనార్టీలు ఇందులో చేర్చాడు. కాబట్టి సపరేట్గా మైనార్టీల లెక్క చూపెట్టకుండా ఇవాళ 56,13,389 మంది ఇతర కులాలు అన్నాడు, అంటే బీసీ ఓసీల కింద లెక్క వాళ్ళు. సో మొత్తానికి ఇవాళ లెక్క చూసుకుంటే 56.36% బీసీలు ఉన్నారు. ది హైయెస్ట్, బీసీలు హైయెస్ట్ 55% ఉంటే ఎస్సీలు దాని తర్వాత ఎంతమంది ఉన్నారు? ఎస్సీలు పర్సెంటేజ్ చూసుకుంటే 61,00,000 17%, అంటే దగ్గర 18% ఉన్నారు ఎస్సీలు. ఎస్టీలు ఇవాళ 11% ఉన్నారు. మిగతా వర్గాలు అంటే ఓసీలు అంతా కలిపినా కూడా, టోటల్ కలిపినా కూడా వాళ్ళ పర్సెంటేజ్ 16% ఉంది. అంటే ఒక్క ఎస్సీ జనాభాతో కూడా వాళ్ళు సమానం కాదు. మొత్తం ఓసీ జనాభా అంతా కలుపుతున్నా ఒక ఎస్సీ జనాభాతో సమానం కాదు. దాంట్లో మైనార్టీ ఓసీలు వచ్చారు, దాంట్లో మైగ్రెంట్ ఓసీలు వచ్చారు, దాంట్లో లోకల్ ఓసీలు వచ్చారు. వీళ్ళందరూ కలుపుకున్నా సరే ఒక ఎస్సీలంతా, అంటే లోకల్ ఎస్సీలంతా జనాభా కాదు. మరి చూడండి, ఎస్సీలు ఎక్కడున్నారు, ఓసీలు ఎక్కడున్నారు, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా. అట్లాగే బీసీలు 55% ఉన్నారు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి ముఖ్యమంత్రి కాలే, తెలంగాణలో కూడా కాలే. చివరికి ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్ ఉన్న కారణంగా జనాభా దామాషి పద్ధతిలో వాళ్ళు 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే 56% ఉన్న బీసీలు కూడా 19 మంది. అంటే 18%, 17% ఉన్న ఎస్సీలు 19 మంది ఉంటే ఇవాళ
56% ఉన్న బీసీలు 19 మంది ఉన్నారు. అంటే వాళ్ళకి రాజకీయ రిజర్వేషన్ లేదు కాబట్టి. మరి 5% జనాభా కూడా లేని రెడ్లు ఒక్క రెడ్లే 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మరి ఏమి సామాజిక న్యాయము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నదో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఆ ఎంపీలు విషయంలో కానీ, ఎమ్మెల్యేల విషయంలో కానీ, కార్పొరేట్ చైర్మన్ల విషయంలో కానీ, చివరికి నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎక్కడ బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు తగిన జనాభా దామాష పద్ధతిలో ఇవ్వకుండా పూర్తిగా రెడ్లకే ఇవ్వడం ఇవాళ మరి ఏ రకమైన సామాజిక న్యాయమో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి. సరే, ఓకే, ఆ విషయాన్ని అట్లా పక్కన పెడితే ఇవాళ కులగణన ద్వారా ఇవాళ మనకు ఆ డాటాతో సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడానికి మాత్రం, సంక్షేమ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఇలా వాస్తవం, దాంట్లో ఎవరు కూడా తప్పుపట్టేది లేదు. ఈ డేటా సామాజిక తెలంగాణ ఆరోగ్య పరిస్థితిని తెలియజెప్పే హెల్త్ రిపోర్ట్ కోసం, అలాగే ప్రభుత్వానికి ఇలా నిపుణుల కమిటీ ఎవరెవరైతే ఉన్నారో, ఇలా జస్టిస్ సోమ్ రెడ్డి ఉన్నాడు, ప్రొఫెసర్ కంచె ఆయన ఇట్లాంటి వాళ్ళు ఆ కమిటీలో, నిపుణుల కమిటీలో ఉన్నారు. ఆ నిపుణుల కమిటీలో మనడు ఉండడం మంచిదే. ఐలన్న ఉన్నాడు, కానీ కాకపోతే ఐలన్న మరి రెడ్ల పక్షాన్ని మాట్లాడుతున్నట్టు కనపడుతున్నది. ఇవాళ ఐలన్న మరి ఇంత తక్కువ మంది మంత్రులు ఉంటే, ఇంత తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే, తక్కువ మంది ఎంపీలు ఉంటే బీసీలు, మరి వాళ్ళ పక్షాన్ని ఎక్కడ కూడా ఆయన మాట్లాడినట్టుగా, వాళ్ళ గురించి మాట్లాడినట్టుగా లేదు. కేవలం ఈ డాటా గురించి మాత్రమే ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నది. మిగతా పరిపాలన రెడ్లే ఉండని అన్నట్టుగా ఉన్నది. మరి అది ఏ మేరకు కరెక్టో మా ఐలన్న చెప్పాలి. ఇక మనము ఈ డాటా విషయానికి వస్తే, నివేదికలో 242 కులాల వెనకబాటుతనంపై ర్యాంకింగ్స్ ఇచ్చారట. మరి ఆ ర్యాంకింగ్స్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. అట్లాంటి లోపల మరి ఆ ర్యాంకింగ్లలో లోపల పెడుతున్నారేమో వాళ్ళు. సో ఆ ర్యాంకింగ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అలాగే ఇవాళ సభ్యులుగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇతర మంత్రులు ఉన్నారు. కులగణన సర్వే చారిత్రాత్మకము అని చెప్పి, శాస్త్రీయము, చారిత్రాత్మకము, సరే ఏమైనా చెప్పుకోలేండి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా డాటా అనేది ఖచ్చితంగా ఇది అవసరం. సంక్షేమ రంగానికి ఒక్కడికే పరిమితం కాకుండా పరిశ్రమలు ఎన్ని ఇచ్చారు, భూమి ఎంత ఉంది, అట్లాగే రాజకీయ రంగంలో ఎంత వాటా లభించింది, ఏ కులాలకి ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ఎంపీలు అయ్యారు, ఎంతమంది మంత్రులు అయ్యారు, ఎంతమంది జడ్పీ చైర్మన్ అయ్యారు, ఎంతమంది ఎంపీటీసీలు అయ్యారు, జడ్పీటీసీలు అయ్యారు, సర్పంచులు అయ్యారు. ఇవన్నీ కూడా కులం లెక్కలతో చేయడానికి ఒక ఆధారం ఇది జరుగుతుంది. ఇక ప్రపంచమంతా ఆ డాటాతోనే నడుస్తుంది. సో డాటా లేకుండా ప్రపంచ రాజకీయాలు లేవు, సంక్షేమ రంగం లేదు, రాజకీయాలు లేవు. తర్వాత భూమి పంపకాలు కానీ, భూమి ఏ పాలసీ కూడా డాటా లేకుండా లేదు. కాబట్టి ఇవాళ డాటా అనేది చాలా కీలకం. సో ఇవాళ తెలంగాణలో సంక్షేమ రంగానికి మాత్రమే పరిమితం అయితే డాటా లాభం లేదు. ఒక సంక్షేమ రంగం ఒకటే పెద్ద పరిష్కారం అవుతుందని నేను అనుకుని, సంక్షేమంలో కూడా అది కూడా వీళ్ళు తూతూ మంత్రంగానే కేటాయించారు. బీసీలకు బడ్జెట్లో చూసుకుంటే 5,000 కోట్లు ఏమో సరిపోవు. సో కాబట్టి ఇవాళ కనీసం 50,000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంది వాళ్ళ బీసీలకి. సో ఆ రకంగా సంక్షేమం పెంచుతారా, కులాల జనాభా ఆధారంగా బడ్జెట్ రూపొందిస్తారా, రూపొందించి వాళ్ళకి అవకాశాలు ఇస్తారా, మహిళలకు సపరేట్ బడ్జెట్ ఇస్తారా, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ బడ్జెట్ ఇస్తారా, ఆ వాటా ఇస్తారా, ఇవన్నీ కూడా రేపు చర్చనీయాంశాలు. సంక్షేమ రంగానే ఏదో తూతూ మంత్రంగా బిచ్చవేసినట్టుగా మీరు గొర్రెలకు, జబ్బారీలకు, మేకలకు, లేకపోతే దానికి దీనికి, లేకపోతే మీరు చేతి వృత్తులు చేసుకోవడానికి, లేకపోతే చెప్పులు కొట్టుకోవడానికి, ఇట్లాంటి పనికిరాని పథకాలకు, లేదా బియ్యానికి, సన్న బియ్యం అని, అదే అని, ఇదని వీటికే పరిమితం చేసి నిజంగా వాళ్ళకు కొనుగోలు శక్తి పెరగకుండా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాకుండా, వాళ్ళు సొంత ఇల్లు కాలం నెరవేరకుండా, తర్వాత జీవన భద్రత లేకుండా ఇవాళ కోట్లాది మంది ప్రజలు దుర్మార్గంగా అనగారిన పోతున్నారు. పేదవాళ్ళు మరింత పేదలుగా మగ్గిపోయే స్థితి ఈ రకమైన ఉచిత పథకాల ద్వారా ఉంది. కాబట్టి సరే, డాటా ఆధారంగా దీన్ని ఎట్లా మారుస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇంకా ఖచ్చితంగా వాళ్ళ 3 సంవత్సరాలు ఉన్నట్టు ఉంది దగ్గర. సో ఈ 3 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందో, ఇప్పటికైతే పరిపాలన తృప్తి అయితే లేదు.
ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. సో కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా చాలా కీలకమైన మార్పులు ఈ డేటాతో తీసుకొచ్చి ప్రజలకు సముచితంగా సంక్షేమ పథకాలు అవసరమైన వారికి మాత్రమే అందే విధంగా చూడాలి. పనికిరాని పథకాలను తీసిపడేయాలి. అవసరమైనవి, స్వయం అభివృద్ధి చెందేవి, అలాగే ఆత్మగౌరవాన్ని ఇచ్చేటివి, తర్వాత అధికారం వైపు నడిపేటి, పరిశ్రమలు, సంపద, సినీ రంగము, రియల్ ఎస్టేట్ రంగం, అన్ని రంగాలు జనాభా దామాష పద్ధతిలో అన్ని వర్గాలకు వాటా వస్తేనే నిజమైన సంక్షేమం, నిజమైన సామాజిక సాధికారత, నిజమైన ఆత్మగౌరవం. ఆ దిశగా రేపు కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందా అనేది మిలియన్ ప్రశ్న. నేనైతే వేస్తుందని అనుకోను, ఎందుకంటే పూర్తిగా రెడ్ల పార్టీ కాబట్టి, రెడ్ల ప్రభుత్వం కాబట్టి. సో ఏది ఏమైనా సరే ఈ డాటా వరకైతే మనం దాన్ని స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ.